హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. క్యాప్సికమ్ రొయ్య పొట్టు కూర చూసారు కదా. ఇప్పుడు వంకాయ రొయ్య పొట్టు కూర కూడా చూసేసేయండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసేసుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వంకాయలు కదా ఎక్కువ పడుతుందన్నమాట. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును వేసేసి ఒకసారి ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి, స్మెల్ పోయినంత వరకు. ఇదే లాస్ట్ అండి, రొయ్య పొట్టు ఇంకా లేదు, అయిపోయింది మా ఇంట్లో. తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. సాల్ట్ వేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి. సాల్ట్ వేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోతుందన్నమాట, వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా మూత పెట్టేసి మగ్గిన తర్వాత, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి వదిలేసేయండి. టమాటాలు కుక్ అవ్వాలి కదా. ఇలా మొత్తంగా ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు వేయాలి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కారం వేయాలండి. 2 స్పూన్స్ కారం వేసేసేయాలి. తర్వాత కారం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేయాలి. ఆ క్లిప్ మిస్ అయ్యిందనమాట. ఇలా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలా టేస్టీగా కర్రీ తయారైపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది అన్నిట్లోకి బాగుంటుంది, చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది.